దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. వచ్చే వారం నుంచే పాన్ ఇండియా ఎస్ఐఆర్ ప్రారంభించనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తొలుత ఎస్ఐఆర్ మొదలుపెట్టనుంది ఎలక్షన్ కమిషన్. నవంబర్ 1 నుంచి దాదాపు 15 రాష్ట్రాలలో వచ్చే వారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మొదలవుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరణాలు సహా వివిధ కారణాలతో 69 లక్షల ఓట్లను తొలగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఓట్ల చోరీకి బీజేపీ, ఈసీ కలిసి చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చివరగా 2002-2004 మధ్య జరిగింది.